హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్ఎస్ పొజిషన్స్ గురించి ఒకసారి చూద్దాం. అండ్ దానికోసం హెచ్టిఎంఎల్లో ఒక కంటైనర్ని క్రియేట్ చేస్తాను అనమాట, డివ్ కంటైనర్. ఆ కంటైనర్ లోపల 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5. వాటికి క్లాసెస్ కూడా అంతే ఇచ్చాను అనమాట. క్లాస్ 1, క్లాస్ 2, 3, 4, 5. అండ్ ఇక్కడ ఒక స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని కూడా లింక్ చేశాను. ఆ స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఏముందంటే, పైన మనం రీసెట్టింగ్ సిఎస్ఎస్ గురించి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, 3 ప్రాపర్టీస్ గురించి: బాక్స్ సైజింగ్, బోర్డర్ బాక్స్, మార్జిన్ 0 పిక్సెల్ అండ్ ప్యాడింగ్ 0 పిక్సెల్. అండ్ ఆ కంటైనర్ ఏదైతే ఉందో దానికి విడ్త్ 1000, హైట్ 2000, ఒక బ్యాక్గ్రౌండ్ ప్యాడింగ్ ఇచ్చాను. అండ్ లోపల ఉన్న 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్కి ఒక విడ్త్ ఇచ్చాను, హైట్ ఇచ్చాను అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్ళి చూస్తే అది ఇలా ఉంది. ఇది మన పేరెంట్ కంటైనర్ అండ్ లోపల ఉన్న 5 ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు సిఎస్ఎస్ పొజిషన్ అనే ప్రాపర్టీకి 5 వాల్యూస్ ఉన్నాయి. 1 by 1 చూద్దాం. ఈ ఫస్ట్ ఎలిమెంట్కి నేను పొజిషన్ స్టాటిక్ అని ఇస్తాను. పొజిషన్ స్టాటిక్ అంటే ఏంటంటే, ఇది డిఫాల్ట్ వాల్యూ అనమాట. పొజిషన్కి స్టాటిక్ అని మనం ఇలా ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ప్రతి ఎలిమెంట్కి పొజిషన్ స్టాటిక్ అని బై డిఫాల్ట్గా ఉంటుంది, మనం రాయకపోయినా కానీ. సో దీనివల్ల వచ్చే చేంజెస్ ఏం లేదనమాట. ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్ళి చూసినా కానీ ఏమాత్రం తేడా లేదు. అండ్ ఈ రెండో ఎలిమెంట్కి వచ్చి మనం రెండో ప్రాపర్టీ ఏందో చూద్దాం. రెండో వాల్యూని చూద్దాం. రెండో వాల్యూ ఏంటంటే పొజిషన్ రిలేటివ్. సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్తే ఏం చేంజెస్ రాలేదు. కాకపోతే ఈ పొజిషన్ రిలేటివ్ ఇచ్చిన తర్వాత ఈ 2 ఎలిమెంట్ ఉంది కదా, దీని పొజిషన్ని మనం మార్చొచ్చు అనమాట. ఎలా మార్చొచ్చు అంటే, ఈ 4 ప్రాపర్టీస్ని బట్టి మార్చొచ్చు. అవేంటంటే టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్. ఈ 4 ప్రాపర్టీస్ని వాడి ఈ ఎలిమెంట్ని అటు ఇటు మనం జరుపుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పొజిషన్ రిలేటివ్ ఇచ్చిన తర్వాత టాప్ 20 పిక్సెల్ అని ఇస్తాను. 20 పిక్సెల్ ఇచ్చిన తర్వాత మనం బ్రౌజర్కి వెళ్తే మీరు చూసారు కదా, ఈ 2 అనే ఎలిమెంట్ పైన ఒక 20 పిక్సెల్ గ్యాప్ ఏర్పడింది అనమాట. అది కిందకు వచ్చినట్టు అనిపించింది. ఈ కింద 3 ఎలిమెంట్ ఉంది కదా, దాని పైకి వెళ్ళిపోయింది ఆ 2 అనే ఎలిమెంట్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి టాప్ కింద నేను లెఫ్ట్ 30 పిక్సెల్ అని కూడా ఇస్తాను. ఇచ్చి మనం బ్రౌజర్కి వెళ్తే మీరు చూసారు కదా, టాప్ నుంచి ఒక 20 పిక్సెల్ కిందకు వచ్చింది అండ్ లెఫ్ట్ నుంచి 20 పిక్సెల్ రైట్కి వెళ్ళింది. ఓకేనా? అది పొజిషన్ రిలేటివ్ అనమాట. ఓకేనా? అండ్ మీరు చూసినట్టయితే ఇంతకుముందు 2 అనే ఎలిమెంట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అది ఒరిజినల్ పొజిషన్ అనమాట. ఆ ఒరిజినల్ పొజిషన్లో ఉన్న స్పేస్ మాత్రం అంతే ఉంది, ఉన్న స్పేస్కి ఏం కాలేదు. ఓకేనా? కాకపోతే అక్కడున్న ఈ 2 అనే ఎలిమెంట్ మాత్రం 20 పిక్సెల్ కిందకి అండ్ 30 పిక్సెల్ రైట్కి జరగబడింది. ఓకేనా? అది పొజిషన్ రిలేటివ్ అనమాట. అండ్ మనం కిందకు వచ్చి ఈ 3 అనే ఎలిమెంట్కి 3వ వాల్యూ ఇచ్చి చూద్దాం. అదేంటంటే పొజిషన్ అబ్సల్యూట్. ఈ పొజిషన్ అబ్సల్యూట్ అనే వాల్యూని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం మిగిలిన వాటి అన్నిటికన్నా కానీ. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. పొజిషన్ అబ్సల్యూట్ అనే భాగాలనే మనం సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే 1, 2, 3, 5 ఉంది. ఆ 4th ఎలిమెంట్ అనేది ఎక్కడ మాయమైపోయింది అనమాట. ఎక్కడికి మాయమైందంటే ఈ 3 ఎలిమెంట్ అనే దాని కింద ఆ 4th ఎలిమెంట్ ఉంది. ఎందుకంటే మనం ఈ పొజిషన్ అబ్సల్యూట్ అని ఇచ్చిన తర్వాత ఈ 3వ ఎలిమెంట్కి ఏమవుతుందంటే, ఈ బ్రౌజరు ఈ 3వ ఎలిమెంట్ని తీసి నీకు నేను స్పేస్ ఇవ్వను అని చెప్తుంది అనమాట. అంటే పొజిషన్ అబ్సల్యూట్ అని ఇవ్వగానే మన బ్రౌజరు ఈ 3వ ఎలిమెంట్, నువ్వు అసలు నా ఎలిమెంట్ లిస్ట్లో లేవు, నీకోసం నేను స్పేస్ తయారు చేయను అని చెప్తుంది అనమాట. అంటే ఇది డాక్యుమెంట్ ఫ్లోలో లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను పొజిషన్ అబ్సల్యూట్ తర్వాత నేను టాప్ 20 పిక్సెల్ అని ఇస్తాను అండ్ రైట్ 20 పిక్సెల్ అని ఇస్తాను. సేవ్ చేసి మనం బ్రౌజర్కి వెళ్తే మీరు చూసారు కదా, 3 ఎలిమెంట్ టాప్ నుంచి 20 పిక్సెల్ అండ్ రైట్ నుంచి 20 పిక్సెల్ వచ్చి ఇక్కడ ఉందన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇందాక 3 ఎలిమెంట్ దీని మీద ఉందని చెప్పాం కదా, ఇప్పుడు చూసినట్టే దాని కిందే మీకు ఆ 4th ఎలిమెంట్ కూడా కనిపిస్తుంది. ఓకేనా? అంటే ఈ 3 ఎలిమెంట్ కింద ఆ 4th ఎలిమెంట్ ఉంది. ఈ 3 ఎలిమెంట్ కోసం బ్రౌజరు ఏమాత్రం స్పేస్ని కేటాయించలేదు.
అసలు నువ్వు నా డాక్యుమెంట్ లిస్ట్‌లో లేవు అని చెప్తుందనమాట. ఓకేనా? అలాగా ఈ పొజిషన్ అబ్సల్యూట్‌ని వాడి మనం ఈ ఎలిమెంట్‌ని ఎక్కడ కావాలంటే అక్కడ మనం తెప్పించుకోవచ్చనమాట. ఈ పొజిషన్ అబ్సల్యూట్ అనేది ఎలా పనిచేస్తుందంటే, ఒకసారి మనం హెచ్‌టీఎంఎల్‌కి వెళ్దాం. హెచ్‌టీఎంఎల్‌లో ఈ 3 ఎలిమెంట్‌కి మనం పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాం కదా! ఇది ఫస్ట్ ఏం చేస్తుందంటే దీని యొక్క పేరెంట్‌ని చూస్తుందనమాట. దీని పేరెంట్ ఏంటంటే కంటైనర్. ఓకేనా? ఈ కంటైనర్‌కి మనం ఏదన్నా నాన్ స్టాటిక్ పొజిషన్ ఇచ్చామా అని చూస్తుంది. ఒకసారి మనం సిఎస్ఎస్‌లోకెళ్ళి ఆ కంటైనర్‌కి మనం ఏమన్నా ఇచ్చామా? ఇవ్వలేదు కదా పొజిషన్. సో, ఇది లెక్కలోకి రాదనమాట. దీని తర్వాత ఏం చేస్తుందంటే దీనికి ఏదన్నా పేరెంట్ ఉందా అని దాన్ని చూస్తుంది. ఒకవేళ దానికి కూడా ఏదన్నా పొజిషన్ లేకపోతే దాని పేరెంట్‌ని చూస్తుంది. అలా పేరెంట్‌ని చూసుకుంటూ వెళ్తుందనమాట. ఫైనల్‌గా ఏ పేరెంట్‌కి పొజిషన్ లేకపోతే ఈ బాడీని రెఫరెన్స్‌గా తీసుకుంటుందనమాట. ఓకేనా? ఈ బాడీని రెఫరెన్స్‌గా తీసుకొని ఈ 20 పిక్సెల్ అండ్ ఈ 20 పిక్సెల్ ఉంది కదా! వాటిని అప్లై చేస్తుంది. ఇప్పుడు మనం బ్రౌజర్‌కెళ్తే ఈ పొజిషన్ అబ్సల్యూట్ ఎలిమెంట్ అనేది 20 పిక్సెల్, ఈ 20 పిక్సెల్ ఎక్కడి నుంచి తీసుకుంది? ఈ బాడీ నుంచే కదా తీసుకుంది. బ్రౌజర్ నుంచి తీసుకుందనమాట. 20 పిక్సెల్, 20 పిక్సెల్. అలా కాకుండా నేనేం చేస్తానంటే ఈ కంటైనర్ దగ్గరకొచ్చి కంటైనర్ ఆ 3కి పేరెంట్ కదా! ఇక్కడికొచ్చి నేను పొజిషన్ రిలేటివ్ అని ఇస్తాను. రిలేటివ్ అని ఇవ్వటం వల్ల ఇప్పుడు వచ్చే చేంజెస్ ఏంటంటే సేవ్ చేసి బ్రౌజర్‌కి వెళ్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ 3 ఎలిమెంట్ అనేది ఇక్కడ నుంచి 20 పిక్సెల్ తీసుకుంది అండ్ ఇక్కడ నుంచి 20 పిక్సెల్ తీసుకుంది. అంటే ఆ పేరెంట్‌ని రెఫరెన్స్‌గా తీసుకొని ఆ 20 పిక్సెల్ అనేది అప్లై చేసిందనమాట. అలా ఏదన్నా పేరెంట్‌కి పొజిషన్ లేకపోతే దాని పేరెంట్‌ని చూస్తుంది. అలా మళ్ళీ దానికి కూడా లేకపోతే ఇంకా దాని పేరెంట్‌ని చూస్తుంది. అలాగా ఏ పేరెంట్‌కి గాని ఇలా పొజిషన్ లేకపోతే డైరెక్ట్‌గా బాడీని తీసుకొని బాడీ నుంచి అప్లై చేస్తుందనమాట. ఓకేనా? అది పొజిషన్ అబ్సల్యూట్. పొజిషన్ అబ్సల్యూట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే పొజిషన్ స్టిక్కీ. పొజిషన్ స్టిక్ ఎలా పనిచేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టాప్ 20 పిక్సెల్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను బ్రౌజర్‌కెళ్తే 4కి టాప్ 20 పిక్సెల్ ఇచ్చాను కదా! పొజిషన్ స్టిక్కీ ఇచ్చి ఇప్పుడు దీన్ని నేను స్క్రోల్ చేస్తాను. స్క్రోల్ చేసినట్టయితే మీరు చూసినట్టయితే ఆ 4థ్ ఎలిమెంట్ అనేది ఎక్కడికి వెళ్ళట్లేదనమాట. అక్కడ అతుక్కుపోయింది. ఇక్కడ నేను మీరు చూసినట్టయితే స్క్రోల్ చేస్తున్నాను. కాకపోతే ఆ 4థ్ ఎలిమెంట్ అనేది ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ పైకి తీసుకొస్తే ఆ 4థ్ ఎలిమెంట్ మళ్ళీ డాక్యుమెంట్ ఫ్లోలోకి వెళ్ళిపోయింది. మామూలుగా ఇంతకుముందు ఎలా ఉందో అలాగా మూవ్ అవుతుంది. కాకపోతే మళ్ళీ నేను కిందకొస్తే అక్కడ టాప్ 20 పిక్సెల్ అనే ప్లేస్‌లో పట్టుకొని పోయిందనమాట. ఓకేనా? అది పొజిషన్ స్టిక్కీ. ఇక్కడికొచ్చి నేను లెఫ్ట్ 100 పిక్సెల్ అని కూడా ఇస్తాను. సేవ్ చేసి నేను అక్కడికెళ్తే మీరు చూసినట్టయితే అక్కడ అతుక్కుపోయిందనమాట. స్క్రోల్ చేసేటప్పుడు అక్కడ అతుక్కొని పోతుంది. పొజిషన్ స్టిక్కీ అనేది. ఓకేనా? అది పొజిషన్ స్టిక్కీ. అండ్ ఫైనల్‌గా ఈ 5థ్ ఎలిమెంట్ ఉంది కదా! ఫైనల్ వాల్యూ ఏంటంటే పొజిషన్‌కి ఫిక్స్డ్ అని ఇచ్చాను. ఇప్పుడు ఫిక్స్డ్ అని ఇచ్చిన తర్వాత నేను టాప్ 10 పిక్సెల్ అండ్ రైట్ 10 పిక్సెల్ అని ఇచ్చి సేవ్ చేసి బ్రౌజర్‌కెళ్తాను. బ్రౌజర్‌కెళ్తే మీరు చూసినట్టయితే ఈ 5థ్ ఎలిమెంట్ అనేది పైనుంచి 10 పిక్సెల్ అండ్ రైట్ నుంచి 10 పిక్సెల్ వచ్చి ఇక్కడ ఫిక్స్ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను స్క్రోల్ చేసినట్టయితే ఆ 5థ్ ఎలిమెంట్ ఎక్కడికి వెళ్ళదు. అక్కడే ఫిక్స్ అయిపోయింది. నేను పైకెళ్ళినా, కిందకెళ్ళినా గానీ ఆ 5థ్ ఎలిమెంట్ అనేది అసలు కదలదనమాట. అది పొజిషన్ ఫిక్స్డ్. ఓకేనా? సో, అది సిఎస్ఎస్ పొజిషన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. సో, ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.